ఎంతకాలరా పందెం? 1000 రూపాయలు వెళ్తుంది పేలదు. సారీ ఏంటమ్మో రాణి గారు పని కాగితాలేగా అయ్యో రాళ్ళు పడినట్టు ఎందుకు బిల్డప్? కాలేజీ కొత్త? కాలేజ్ కి పాతే, ఈ కాలేజ్ కి కొత్త. పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు, ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో. పొద్దున్నే చావు చుట్టూ తిరుగుతున్నారేంట్రా? ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సెక్షన్ శేఖరణ చెల్లెలరా. అంటే నన్ను డ్రాప్ చేసింది సెక్షన్ శంకరా? వీళ్ళ కోసం కాకపోయినా ఈ నాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమైనా వదిలే అమ్మా. ఓకే చాలు లేవండి, క్షమించా. ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి. ఓకే జంప్. హలో. ఏయ్ నువ్వేంటి, నీకు స్పెషల్ గా చెప్పాలా? సారీ అండి, మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను. రిమోట్ తోనా? దట్స్ వెరీ నైస్. ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు చుక్కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు కడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ శంకర్ చెల్లెలు అంట కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం ఏంట్రా బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ నమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఆడిస్తూనే ఉండు. గంటే కదా అని ఆపేసావా గుత్తి కోస్తా. అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేసా. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదట్రా, బ్యాక్గ్రౌండ్ తెచ్చేదటి. వెళ్ళి లోపలికి వెళ్ళి. నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీగాడి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే.